ఇది తెలుసా? కృష్ణుడు చంపిన సొంత సోదరుడు ఏకలవ్యుడి కథ మీకు పూర్తిగా తెలుసని అనుకుంటున్నారా? అతను కేవలం ఒక అమాయక గిరిజన బాలుడని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నారు. టీవీ సీరియల్లో మీకు చూపించని ఒక రహస్యం హరివంశంలో దాగి ఉంది. అసలు నిజం ఏమిటంటే ఏకలవ్యుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వయాన సోదరుడు. అంటే ఏకలవ్యుడి తండ్రి దేవశ్రవుడు కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి స్వయాన తమ్ముడు. కానీ రక్త సంబంధం వారి మధ్య అడ్డు రాలేదు. ఎందుకంటే ఏకలవ్యుడు కృష్ణుడి భద్రశత్రువు అయిన జరాసంధుడికి సేనాధిపతిగా పనిచేశాడు. అతను కేవలం విద్యార్థి మాత్రమే కాదు, పాండవులకు భవిష్యత్తులో పెనుముప్పు. ద్రోణుడు బొటనవేలు తీసుకొని అతన్ని నిరాయుధుడిని చేస్తే కృష్ణుడు ఆ పని పూర్తి చేశాడు. కొన్నేళ్ల తర్వాత కృష్ణుడు తన సొంత సోదరుడినే వేటాడి ద్వారకా తీర యుద్ధంలో ఒక బండరాయితో కొట్టి చంపేశాడు. సో చేదు నిజం ఏమిటంటే ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే కృష్ణుడు తన సొంత కుటుంబాన్ని కూడా అంతం చేస్తాడని నిరూపించాడు. ఇది దైవ న్యాయమా లేక కఠినమైన రాజకీయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.